SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ వనస్థలిపురం ఆటోనగర్లోని ఉన్న సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయంలో విద్యుత్ మీటర్స్ రీడింగ్ సరూర్ నగర్ సర్కిల్ సభ్యులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. గత 15 సంవత్సరాల నుండి స్పర్ట్ బిల్డర్ గానే బిల్లులు కడుతున్న మాకు డబ్బులు మాత్రం దానికి తగ్గట్టుగా ఇవ్వడం లేదన్నారు. వచ్చే జీతం కూడా ప్రతి నెల ఇవ్వకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామన్నారు. నెలలో మేము 30 రోజులు పని చేస్తాం కాబట్టి 30 రోజులు జీతం ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. జీతాల విషయంలో మధ్యలో కాంట్రాక్టర్ లేకుండా నేరుగా ప్రభుత్వం జీతాలు ఇచ్చే విధంగా ఉండాలన్నారు. ప్రతి నెల బిల్లులు కట్టగానే మా అవసరం అయిపోయాక మేము అవసరం లేదు అని అధికారులు చాలాసార్లు అన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్ బిల్లు ఫ్రీగా ఇస్తూ ఉండటంతో వాటి వెరిఫికేషన్ కోసం మేము అవసరం వస్తున్నామన్నారు. మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు బిల్ రీడింగ్స్ కట్టమని హెచ్చరించారు. ఈ కరెంట్ డిపార్ట్మెంట్కి ఎక్కడి నుంచో మా అందరు తల్లి ఇక్కడికైతే వచ్చారు. సో అందరికీ థ్యాంక్ యూ. సో మా డిమాండ్ ఏంటంటే 30 రోజులు అయితే పని కల్పించాలి అండ్ మాకు ఆర్టిఫిషియల్గా అయితే గుర్తించాలి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గృహజ్యోతి పథకం అయితే ఒకటి పెట్టింది. సో ఇందులో అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ ఫోన్ నెంబరు, స్ట్రక్చర్ కోడ్ అని సో ఈ విధంగా అయితే పెట్టింది. సో పనిభారం అయితే పెరిగింది. సో ఈ 1 మంత్ యూజ్ చేసుకోకుండా మాకు 30 రోజులు అయితే పని కల్పించాలి అండ్ ఆర్టిఫిషియల్గా అయితే గుర్తించాలి. అండ్ లాస్ట్ గవర్నమెంట్ అయితే మమ్మల్ని పట్టించుకోలేదు, ధర్నాలు చేసాము, అన్నీ చేసాము. సో ఈ గవర్నమెంట్ అయితే మమ్మల్ని అయితే పట్టించుకోవాలని అయితే మేము కోరుతున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారంటే మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అయితే మమ్మల్ని ఏం చేస్తారంటే ఓన్లీ మీటర్ రీడర్ లాగానే చూస్తుర్రు. లైన్మెన్లు ఉండని ఈ యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అంటే ఇప్పుడు బిల్లులు అయిపోయిన తర్వాత వీళ్ళతో మనకు పని లేదు అన్నట్టు వదిలేస్తుర్రు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ గృహజ్యోతి పథకానికి మొత్తం కావాలి కాబట్టి ఇప్పుడు మేము ఎప్పుడు 500-600 బిల్లులు కొట్టేవాళ్ళం. అలాంటిది ఇప్పటికి తర్వాత ఫస్ట్ ఫోన్ నెంబర్, స్ట్రక్చర్ కోడ్ ఈ రెండే ఇవ్వడం జరిగింది. అప్పుడు 200-250 బిల్లులు కొట్టగలుగుతాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్, ఈ మొత్తం ఆధార్ కార్డు నెంబర్ ఈ మొత్తం కొట్టడం అనేది వాళ్ళు పెట్టేసరికి అప్పటి నుంచి 40-50 బిల్లుల కంటే ఎక్కువ కొట్టలేకపోతున్నాం. అంటే ఈ మొత్తం మా మీద పని భారం పెరిగిపోయింది. దీనికి మొత్తం కారణం మేము మా డిమాండ్ ఏంటంటే ఒకటే, మమ్మల్ని ఆర్టిజన్గా గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి, 30 రోజులు పని దినాలు కల్పించాలి. ఈ పీసు రేట్ రద్దు, అసలు ఈ విధానాన్ని రద్దు చేయాలి. అంటే మాకు బిల్లులకి ₹51 ఇస్తుర్రు, కానీ ఈ మొత్తం ESIPF కడుతుర్రు. అది కాదనట్లేదు, కానీ ఇది కట్టేది మొత్తం మన ఓన్లీ కాంట్రాక్టర్లే. ఈ మొత్తం యాజమాన్యం చెల్లించాలి. అంటే మాకు జీతాలు కానీ గవర్నమెంట్ నుంచి రావాలి. వీళ్ళు ఈ నెల జీతాలు కానీ ఇవ్వట్లేదు. మాకు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. మాకు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం కాబట్టి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కనీసం ఏదైనా ఇవ్వడానికి కానీ, రెంట్ కట్టడానికి కానీ మా దగ్గర స్తోమత లేక వేరే వాళ్ళకి అప్పు చేసి చాలామంది ఇలా చనిపోవడం కానీ జరిగింది. ఈ మొత్తం ఆఫీస్ కాడికి వచ్చినట్టు కార్మికులందరికీ ధన్యవాదాలు. ఎందుకనగా గత 10-15 సంవత్సరాల నుంచి ఓన్లీ స్పాట్ బిల్లర్గానే బిల్లు కొడుతున్నాం. ₹1.80, ₹1.60 ఇస్తారు. అది ఎట్లా ఇస్తారు అంటే అర్థమే అవుతలేదు. ఈ ప్రాబ్లం ఏమిందంటే మాకు జీతం 3 నెలలకు ఒకసారి వస్తుంది 5,000. పట్నంకి వెళ్ళి ఈ ఊళ్ళకి వెళ్ళి వచ్చి పట్నం నుండి ₹6,000 రెంట్ కిరాయి అవుతుంది. మళ్ళీ బతకాలన్నా తిననీకి తిండి ఉండలేదు, ఏముంటలేదు. ఏం సమస్యలు ఏం పరిష్కరించినా ఏం అర్థమవుతలేదు అసలుకి. మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే 30 రోజులు పని చేస్తాం, 30 రోజులకు వేతనం గవర్నమెంట్ ఎంత వర్తిస్తుందో అంత మేము తీసుకుంటాం. ప్రజెంట్లీ ఏంది కాంట్రాక్టర్ మధ్యలో సగం ఇచ్చి ఈ సగం మేము తీసుకొని సగం మీకు ఇచ్చి అనేది మనకు అట్లాంటివి వద్దు అనుకునే హక్కు మాకు కల్పించే అవసరం లేదు. మాకేంది 30 రోజుల పని విధానం కల్పించాలి. ఒకటి ఆర్టిజన్గా గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళ అవసరం తీరంగానే స్పాట్ బిల్డర్ అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి ప్రెషర్ ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, బిల్లులు కొట్టాలి అనేది. ఒక బిల్లు కనీసం ఒక స్పాట్ బిల్డర్ అనేది 300 నుంచి 400 కొట్టే బిల్లుడు ఇప్పుడు కనీసం 100 బిల్లులు ఇట్లా కొడతలేదు. ప్రాబ్లం ఏమైందంటే ఒక బిల్లు కాడ 45 నుంచి 50 మినిట్స్ టైం పడుతుంది. ఏడీ సార్ వచ్చారు, ఎస్సీ సార్ వచ్చారు, డిఈలు వచ్చారు, ఏఈలు వచ్చారు, చూసిరు. ఇట్లా ఒక్కొక్క ప్యానల్ బోర్డు దగ్గర కనీసం గంట టైం పడుతుంది. ఈ గంట టైంలో మేము కొట్టాలంటే మాతోని కాదు. 15 తారీఖు రాగానే ఎస్సీ సార్ అంటాడు, ఏడీ సార్ అంటాడు, డిఈ సార్ అంటాడు, కొట్టు అంటే పానం మీకు వస్తుంది. అవి కొట్టట్లేదు. ఈ ప్రాబ్లం ఏందనేది తెలియాలి. ఒకటి స్ట్రెచర్ కోడ్ వేసి ఇవన్నీ వేసి కొట్టడం అంటే మాతోటి కాదు. ఏమున్నా మాకు 30 రోజుల పని విధానం కల్పిస్తేనే మేము కొట్టగలుగుతాం, లేకపోతే లేదు. ఈ నెల మాత్రం బిల్లులు కొట్టం. అసలు ఏది ఎంత కాడికైనా సరే తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ స్టేట్ మొత్తం 33 జిల్లాలు మొత్తం బంద్ ఉంది.
కనీసం ఎవరికి ఇట్లా కొట్టకండి. కనీసం వేతనం కల్పించిన దాకా ఎలాంటి స్పాట్ బిల్డర్ కొట్టద్దు. మీరు ఏ లైన్ మెన్ భయపడించినా ఏసారి భయపడించినా ఎలాంటి అవతలు ఉండవు. మనం తీసేసినా సరే పెద్ద హక్కేం ఉండదు. మనం తీసే హక్కులు ఇట్లా లేవు. మనం ఎంత కాడికైనా సరే పోరాడదాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు.